Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇక్కడ తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో మీకు బాగా ప్రాధాన్యత ఉంది. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబంతో బాగా సఖ్యత ఉంది మీ కుటుంబానికి. దీన్ని వేరు చేసుకునే మీకు మంచి పదవి కూడా ఇచ్చారు. అంటే ఈ పరిస్థితుల్లో అంటే అక్కడ వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గారు టీడీపీలోకి వచ్చేటప్పుడు మీరు వద్దని వారించారు. అయినా కూడా భూమా నాగిరెడ్డి గారిని వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్నారు. ఇకపోతే ఆయన మరణానంతరం ప్రస్తుతం అఖిలప్రియకు భూమా నాగిరెడ్డి గారి కుమార్తె అయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి మంత్రి పదంలో చోటిస్తున్నారు. అంటే దీన్ని పూర్తిగా అంటే అక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారికి జయ నాగేశ్వరరెడ్డి గారు కూడా వంతపాడుతున్నారు. అయినప్పటికీ కూడా శిల్పా అఖిలప్రియకే ఖచ్చితంగా మంత్రి పదవి అని చెప్పేశారు. ఇదంతా చూస్తే ప్రజలు ఏమనుకుంటారు? అసలుకి పార్టీకి ఇది మంచిదంటారా? ఇక్కడ మీరు ఇప్పుడు విమర్శ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అటువంటి విమర్శే. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఈరోజు నాకు అత్యంత గౌరవం ఇచ్చేటువంటి అత్యంత అభిమానంగా నేను ఏం ఆశిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈరోజు నన్ను వారి బిడ్డగా చూసుకుంటారు. ఎప్పుడు కూడా నాకెప్పుడు కూడా మా నాయకుడు ఎమ్మెగనూరుకు వచ్చిన రోజు నుంచి ఎన్నోసార్లు నాకు ఎన్నో సందర్భాల్లో ఈ మాట మీ తండ్రి గారి యొక్క నిబద్ధత పార్టీ పట్ల నువ్వు ఇట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అనేది గైడ్ చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు. ఏదన్నా చిన్న ఏదన్నా తొత్తురుపాటు ఏదైనా ఉన్నా కూడా సరిదిద్దే వ్యక్తిగా, ఎన్నో విషయాలు చెప్పే వ్యక్తిగా ఎప్పుడు ఉన్నారు తప్ప నేను ఆశించాను నాకు ఒక వర్గం ఉంది, ఆ వర్గం ఏదో వ్యతిరేకించితే భూమా నాగిరెడ్డి గారు రావద్దని ఆ రకమైనటువంటి చర్చ ఎప్పుడూ జరగలేదు. ఇది చాలా నవ్వు వస్తుంది నాకు మీరు అడుగుతుంటే కూడా. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని ఆ స్థాయిలో నేను పోయి చెప్పి వద్దు అనేటువంటి ఆలోచన నాకు ఏ రోజు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మంత్రి అనేది మంత్రి పదవి. ఈరోజు నేను ఇంతకుముందే చెప్పాను, రాష్ట్ర అభివృద్ధి కోణంలో ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థాయి ఎవరికి లేదండి. ఎందుకంటే వారికి ఉన్న అనుభవంలో ఈరోజు దేశ రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తి ఆయన. ఎవరిని ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలనేది వారి ఆలోచన. ఈరోజు అఖిలప్రియ గారికి ఇచ్చారంటే అది ఒక డిఫరెంట్ కోణంలో వారికి ఇవ్వడం జరిగింది తప్ప దానికి చక్రపాణి రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే జయ నాగేశ్వరరెడ్డి గారు వ్యతిరేకిస్తారనడం మాత్రం చాలా హాస్యాస్పదం. రెండోది, మంత్రి గారుగా ఇవ్వాలి అన్నప్పుడు బీవీ మోహన్ రెడ్డి తనయుడుగా సమర్థతను గుర్తిస్తారు, సమయం ఉంటుంది. నేను మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేని. ఈరోజు పబ్లిక్ ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదం మనోభావాలు అందరికీ ఉండొచ్చు. కానీ రాష్ట్ర పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కోణాల్లో విశ్లేషణ చేసిన తర్వాత ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయాలన్నిటికీ ఎప్పటికీ శిరోధార్యం తప్ప ఇటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు, అసలు నాకు లేని ఆలోచనలు మీరు తెచ్చిపెట్టారు. ఇప్పుడు నేను ఎప్పుడూ ఆలోచించలేదు. బహుశా శిల్పా మోహన్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి రాజకీయ సమస్యల వల్ల వారు ఏమైనా చెప్పుండొచ్చు. కానీ నేను ఏ రోజు మాట్లాడలేదు, నేను ఏ రోజు చర్చించలేదు, నేను ఏ రోజు అడగలేదు, నేను ఆశించలేదు. ఆ రోజు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు జయ నాగేశ్వరరెడ్డికి సమర్థత ఉంది అన్నప్పుడు, పార్టీకి నిజంగా వీరు పనికొస్తారన్నప్పుడు డెఫినెట్గా అవకాశం ఇవ్వచ్చు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారా? రేపు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అండి నంద్యాల భూమా నాగిరెడ్డి గారు ఏకగ్రీవం కావాలి కదా, వారి కుటుంబం నుంచి ఇస్తారన్నప్పుడు ఏకగ్రీవం కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఏకగ్రీవం ఎందుకంటే ఆ సీటు మాది కదా అంటున్నారు. మరి చూడాలి, ఎందుకంటే ప్రజలు విజ్ఞతతో గమనించాలి. ఎందుకంటే ఆ సీటు మా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చనిపోయాడు. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మరణించినప్పుడు కండోలెన్స్ మోషన్కి రావడం అనేది ఇది మినిమం నైతికత ఎవరికైనా. ఎన్నిక అనివార్యమైతే గెలవగల ధీమా ఉందా? అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీకి కూడా వచ్చి వారితో బాంధవ్యం కలిపిన వ్యక్తిగా కనీసం వారి ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు ఈరోజు. అటువంటి వ్యక్తి ఈరోజు కండోలెన్స్ మోషన్ కూడా రానటువంటి వ్యక్తి ఈరోజు నా పార్టీ సింబల్ మీద గెలిచిన సీటు నాకు ఇవ్వాలని చెప్పుకోవడం కూడా చాలా అనైతికం. రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి మీ ఎమ్మెగనూరులో? నేను ఎమ్మెగనూరులో ఉంటే ఉదయం ఆల్మోస్ట్ 5:30-6కి లేస్తానండి. నేను 5:30కి లేచిన తర్వాత జనరల్గా నేను షటిల్ బ్యాడ్మింటన్ చాలా ఇష్టం నాకు. ఓకే, స్పోర్ట్స్ మ్యాన్. నేను ఆల్మోస్ట్ క్రికెట్ నేను విజయ్ ట్రోఫీ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్యాప్టెన్. నేను థ్రైస్ డాక్టర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను. నేను క్యాప్టెన్గా 2 times చేశాను. నేను బ్యాట్స్మెన్ బౌలరా? నేను ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ మీడియం పేసర్. నేను లెఫ్ట్ హ్యాండా? అంటే చేతి రాత కూడా లెఫ్టా? రాత ఇది. నేను షటిల్ కూడా రైట్ హ్యాండ్తో ఆడతాను, బ్యాటింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ చేస్తాను నేను. అప్పట్లో నాకు డేవిడ్ గోవర్ గారు ఎవరైతే ఓపెనింగ్ మన బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ ఉండేవారో, డేవిడ్ గోవర్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని చూసి నేను లెఫ్ట్ హ్యాండ్గా నేను అలవాటు అయిపోయింది నాకు ఆడడం.
సో నేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి టీంలో సెలెక్ట్ అయ్యాను. జనార్దన్ రెడ్డి గారు నాకు కోచ్గా ఉండేవారు శాప్లో, హైదరాబాద్లో, స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో. ఇంకా అక్కడ నేను కోచింగ్ స్టార్ట్ చేయడం ఫస్ట్. వారి శిక్షణలో తర్వాత నేను జొరాస్ట్రియన్ క్లబ్కి ఆడాను నేను హైదరాబాద్లో. జొరాస్ట్రియన్ క్లబ్కి ఆడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా నేను మెడిసిన్లో సెలెక్ట్ కావడం టీంలో, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అప్పుడు రావడం. అక్కడ నుంచి నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి క్యాప్టెన్గా 2 సార్లు నేను లీడ్ చేశాను స్టేట్ని. మీరు కప్పులు గెలిచారా? మేము మా క్రికెటర్స్ టీంలో ప్రొఫెషనల్ ప్లేయర్స్ చాలా తక్కువ, అందరూ చదువుకునేటువంటి ప్రొఫెషనల్ ఉండేవాళ్ళం. మేమందరం కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళాము అంతే. ఇంకా అది ఒక అచీవ్మెంట్ ఇంకా మాకు అది. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా స్టాండర్డ్స్ చాలా హై ఉంటుందండి. ప్రొఫెషనల్ క్రికెటర్ అయితేనే అక్కడ టైం వెచ్చించగలగాల, ఆ స్టాండర్డ్ ఆఫ్ గేమ్స్ ఆడగలిగే వ్యక్తి. ఆ లెవెల్ ఆఫ్ గేమ్ ఆడగలిగాను. తర్వాత నెక్స్ట్ నేను షటిల్ బ్యాడ్మింటన్ నేను చాలా రెగ్యులర్గా గోపిచంద్ అకాడమీకి పోయేవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఎఫ్ఎన్సీసీ క్లబ్లో రెగ్యులర్గా ఆడేవాడిని. నేను రెగ్యులర్గా బాగా గేమ్ ఇంట్రెస్ట్ నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగించాను, కానీ ఇప్పుడు సమయాభావం వల్ల ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేకపోతున్నా. బట్ రెగ్యులర్గా నేను షటిల్ బ్యాడ్మింటన్ కానీ ఒక ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ నాకు రెగ్యులర్ ఇంట్రెస్ట్ నాకు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.